ఇక వివరాల్లోకి వెళ్తే ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేనందున ర్యాబిస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ వెటర్నరీ పోలీక్లినిక్ ఆవరణలో నిర్వహించిన ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెంపుడు కుక్కల యజమానులు అందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాను క్రమం తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధిపై అవగాహన కల్పించే నిమిత్తం రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో మొత్తం 32,000 ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అన్ని ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు, అన్ని వెటర్నరీ డిస్పెన్సరీలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడ వెటర్నరీ పోలీక్లినిక్ ఉప సంచాలకులు డాక్టర్ కె కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సందర్భంగా 800 పెంపుడు కుక్కలకు ఏఆర్వీ ఇవ్వడం జరిగిందని, స్కైస్ ఫార్మా కంపెనీ సహకారంతో కుక్కలకు పాముల మందు, పేలు మందు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో వెటర్నరీ పోలీక్లినిక్ సహాయ సంచాలకులు డాక్టర్ ఏ వెంకటరామయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు కె రాజేష్ బాబు, డాక్టర్ జి రవిబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్లో మన పాలిక్లినిక్ ప్రెమిసెస్లో ఇలా ఇన్ని డాగ్స్ పర్సనల్ డాగ్స్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా జరపడం, ఇంతమంది ఇక్కడ చూడడం రోజంతా ఉంటుందా? రోజంతా ఎన్ని డాగ్స్ సో 500,000 డాగ్స్ వరకు మనం ర్యాబిస్ వ్యాక్సిన్స్ వేయించి, సో ఫర్ దట్ బెటర్ హెల్త్ అండ్ లైక్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఒక ఫ్యామిలీ మేము ఎలా చూసుకుంటాం అలా అందరూ చూసుకుంటామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. చాలా మంది చచ్చిపోతూ ఉండేవారు. ఇంకా జబ్బు వచ్చిందంటే చనిపోవడం ఒకటే మార్గం మాట, ఇంకా దానికి చికిత్స లేదు. ఈ లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ కనుగొని 9 సంవత్సరాల బాలునికి సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ చేసి అతన్ని బతికించాడు. ఎప్పుడు 1885 సంవత్సరం జూలై 6వ తారీఖుని. ఆ విజయానికి చిహ్నంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రపంచమంతా కూడా ఆ విధంగా జరుపుకుంటున్నాం అన్నమాట. అది కాబట్టి ఇది అన్నింటిలో గల జూనోటిక్ డిసీజులు అంటే, జూనోటిక్ అంటే ఏంటి? పశుపక్షాదుల నుంచి మనుషులకు వచ్చే జబ్బుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. అందులో ప్రముఖమైన వ్యాధి ఏంటంటే, మంచి ఇంపార్టెంట్ వ్యాధి రెబీస్. ఈ రెబీస్ అనే వ్యాధి కుక్కల నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, నక్కలు యాంటీ రేబీస్ రాకుండా ఉండటానికి అవగాహన సదస్సులు, అదేవిధంగా రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది డాగ్ ఓనర్స్, పెట్ ఓనర్స్ అందరూ కూడా, లవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వాడుకోవాల్సిందిగా, దీని మీద అవగాహన పెంచుకొని అన్నిటికీ కూడా అన్ని పెట్స్ కూడా ఈ రేబీస్ రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి జిల్లాకి 32,000 డోసులు వచ్చినాయి. ఈ ఒక్కరోజే కాదు, మేము ప్రతిరోజు కూడా వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుద్ది. ప్రతి హాస్పిటల్లో జరుగుద్ది. ప్రతి సెంటర్లో కూడా మనకి ఎక్కడైతే మన సబ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే వెటర్నరీ డిస్పెన్సరీస్ ఉన్నాయో